మహాభారతంలో కౌరవుల వైపున్నా కూడా అర్జునుడి కన్నా మంచి గుణవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడే కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో భూదేవి శాపం ఫలిస్తున్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పి కర్ణుడిపై బాణం వదలమంటాడు. కానీ అర్జునుడి మనసు ఒప్పుకోదు. అప్పుడు కృష్ణుడు అభిమన్యుడు ఎలా చనిపోయాడో అర్జునుడికి తెలియచేస్తాడు. కోపం వచ్చిన అర్జునుడు కర్ణుడిపై ఒక బాణం విసురుతాడు. ఆ బాణం కర్ణుడి ఛాతిపై గుచ్చుకుంటుంది. వెంటనే కర్ణుడు కుప్పకూలిపోతాడు. అర్జునుడిని చూసి ఇంత నీచానికి దిగజారిపోతావా అన్నట్టు చూస్తాడు. ఆ చూపుతోనే సగం అర్జునుడు చచ్చిపోతాడు. కానీ కృష్ణుడు చెప్పడంతో ఈసారి చాలా బాణాలు వదులుతాడు. కానీ ఈసారి ఒక్క బాణం కూడా కర్ణుడికి తగలదు. ఏమైందా అని అందరూ ఆశ్చర్యంతో చూశారు. అప్పుడు కృష్ణుడు తన దివ్యశక్తితో చూసి కర్ణుడు తన జీవితం మొత్తం దానాలు చేసి చాలా పుణ్యం సంపాదించాడు. అందుకు తన చివరి క్షణంలో ధర్మదేవత తన ఎదురుగా నిల్చొని ఉంది. ధర్మదేవత ఎటువైపు ఉంటుందో అటువైపు విజయం ఉంటుంది. స్వయంగా ఇప్పుడు ఆ మహాదేవుడే వచ్చిన కర్ణుడిని ఏమి చెయ్యలేరు అని అంటాడు. దానికి అర్జునుడు ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. వెంటనే కృష్ణుడు రథం దిగి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ, నా దానం కోసం వచ్చాను అని అంటాడు. అందుకు కర్ణుడు, కృష్ణ, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, కానీ నువ్వు నాది ఏదడిగినా నేను కాదనకుండా ఇస్తాను అని అంటాడు. దానికి కృష్ణుడు, నువ్వు నీ జీవితంలో సంపాదించుకున్న పుణ్యాన్ని నాకు దానంగా ఇవ్వు అని అడుగుతాడు. దానికి కర్ణుడు తన రక్తం తీసి, ఇదిగో కృష్ణ, ఇచ్చాను, తీసుకో అని అంటాడు. ఇంకా కృష్ణుడు వెళ్తుంటే ఆగు కృష్ణ అని కర్ణుడు పిలుస్తాడు. కృష్ణుడు తిరగంగానే కర్ణుడు బాధగా చూసి, నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు కృష్ణ అంటాడు. దానికి కృష్ణుడు సరే అంటాడు. దానికి కర్ణుడు ఇలా అడుగుతాడు. నేను పుట్టగానే మా అమ్మ నన్ను నదిలో వదిలేసింది. నేను ఆమె కన్యగా ఉన్నప్పుడు పుట్టడం నా తప్ప. నేను విద్య నేర్చుకుందామని నేను ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తే నేను క్షత్రియుడిని కాను, తక్కువ వర్ణానికి చెందిన వాణ్ణి అని నన్ను అవహేళన చేసి పంపారు. అక్కడ ధర్మరాజు తప్ప అందరూ నన్ను హేళన చేశారు. తక్కువ వర్ణంలో పెరగడం నా తప్ప. నాకు విద్య నేర్పిన నా గురువు పరశురాముల వారు నన్ను అపార్థం చేసుకుని నాకు ఆ శాపం పెట్టారు. ఒక ఆవుని కాపాడాలని వేసిన బాణం ఆ ఆవుకే తగిలి చనిపోవడం ద్వారా ఆ ఆవుని నమ్ముకుని వెతికే బ్రాహ్మణుడు నాకు ఆ శాపం పెట్టాడు. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అలా ఒక చిన్నపిల్ల ఏడు పాపినందుకు భూదేవి నాకు శాపం పెట్టింది. ఇందులో ఏవి నా తప్పులు? నా సొంత తల్లి ఎవరో నువ్వు నాకు చెప్పినప్పుడు నేను ధర్మపౌరుణ్ణే, కానీ అధర్మం వైపు ఉన్నాను అని అన్నావు కదా. చివరికి నువ్వు కానీ నా సొంత తల్లి కానీ నేను ఎవరిని అని నా జన్మరహస్యం చెప్పింది కేవలం పాండవుల్ని కాపాడడానికే కదా. మరి మీ ధర్మం ఏంటి అని అడుగుతాడు. దానికి కృష్ణుడు చిరునవ్వు నవ్వి, కర్ణ, నేను పుట్టింది ఒక కారాగారంలో. నేను ఎలాగైతే కుంతీదేవి వదిలేసిందో నన్ను కూడా మా అమ్మా నాన్నలు వదిలేశారు. నేను కూడా నీలాగే ఒక పెంపుడు తల్లి దగ్గర పెరిగాను. నేను పసిపిల్లాడిగా ఉన్నప్పుడు నా సొంత మామ నన్ను చంపడానికి ఎన్నో కుట్రలు పన్నాడు. నువ్వు పెరిగేటప్పుడు కత్తుల శబ్దం, రథాల శబ్దం విని పెరిగావు, కానీ నేను ఆవు పేడలు ఎత్తుకుని పెరిగాను. నువ్వు చిన్నప్పుడు ఎలాగైతే హేళనకి గురయ్యావో నేను కూడా వాళ్ళందరి కష్టాలకి కారణం కృష్ణుడే అనే మాటలు వింటూ పెరిగాను. మీరందరూ విద్యాభ్యాసం మధ్యలో ఉన్నారు, కానీ నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే విద్యాభ్యాసం మొదలు పెట్టాను. నీకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకున్నావు, కానీ నేను ప్రేమించిన రాధనే పెళ్లి చేసుకోలేదు. చివరికి నన్ను కావాలి అనుకునే వాళ్ళని, నేను చెడ్డవాళ్ళ నుండి కాపాడిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా ప్రజలని కాపాడుకోవడానికి నేను ఊరి మార్చి ద్వారకాకి వెళ్ళినప్పుడు అందరూ నన్ను పిరికివాడు, చేతకానివాడు అని నన్ను హేళన చేశారు. నేను అక్కడే యుద్ధం చేయలేక కాదు, గెలవలేక కాదు, కేవలం నా ప్రజలు చనిపోకూడదని మాత్రమే ద్వారకాకి వెళ్లాల్సి వచ్చింది. ఆ యుద్ధం కనిపెట్టింది నువ్వే కర్ణ. ఒకవేళ యుద్ధంలో దుర్యోధనుడు గెలిస్తే నువ్వు మహావీరుడిగా చరిత్రలో నిలిచిపోతావు, కానీ ధర్మరాజు గెలిస్తే నాకేమొస్తుంది? యుద్ధంలో జరిగిన అన్ని నష్టాలకి నన్నే బాధ్యుని చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో కర్ణ, ప్రతి ఒక్కడి జీవితంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. నిన్ను అవమానించారు, నువ్వు ఇబ్బందులు పడ్డావు, అందుకే నువ్వు అధర్మం వైపు యుద్ధానికి దిగావు. అందుకు నీకు న్యాయం అడిగే హక్కు నీకు లేదు కర్ణ అని అంటాడు. కృష్ణుడు వెనక్కి వెళ్ళి రథం ఎక్కుతాడు. వెంటనే అర్జునుడు అంజలికాస్త్రం ఉపయోగించి కర్ణుడు తలని తెగ్గొడతాడు. ఆ రోజు ఒక మండుతున్న సూర్యుడు అస్తమిస్తాడు. ఇంతమంది పైగా కర్ణుడు చనిపోవడం చూసి దుర్యోధనుడు వెక్కి వెక్కి ఏడుస్తాడు. మీరు కామెంట్ చేయండి, కృష్ణుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా? అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో వస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వైష్ణవ్ అమినేని.